గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు చంద్రగ్రహణం ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచే మహాలయ పక్షాలు ప్రారంభం అని చెప్పి విన్నాం. ఈ మహాలయ పక్షాల్లో మనం చేసే పనుల వల్ల పితృదేవతల ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది. మనం మిగతా రోజుల్లో చేసేదానికన్నా ఈ 15 రోజుల సమయంలో చేసే వాటికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంటుంటారు కదా, ఎటువంటి కార్యక్రమాలు ఆచరించాల్సి ఉంటుంది? మహాలయ పక్షాలు అనగా పితృదేవతల యొక్క తిథులు. అంటే ఎవరికైతే కనుక తల్లి తండ్రి గతించిన వారు ఉంటారో వారందరూ కూడా ఈ 15 రోజులలో రోజు పితృతర్పణ మొదలవలసిందే. ఈ 15 రోజులలో ఏదో ఒక రోజు వారికి పిండ ప్రదానం అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరవలసిందే. అంటే ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వీటి విధానాలు ఇలా ఆచరించాలి అంటే మనకు కుటుంబం ఆనువంశికంగా పితృదోషాలు లాంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే పితృదోషాలు దోషాలు కాదమ్మా, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే పెట్టుడు దోషాలు. ఎవరు పెడతారు అంటే జాతకం చూసి ఇది పితృదోషం ఉందని చెప్పడమే. నిజమైన పితృదోషం అనేటువంటి ఎలా పడితే అలా రాదు, మరి దానికి ఒక విధానం ఉంటుంది. అంటే వాళ్ళు చనిపోయినటువంటి తర్వాత వారికి చేసేటువంటి ఒక క్రతువులు సరిగ్గా చేయకపోయినా, లేదా వారికి చేసే ప్రతి సంవత్సరము మామూలుగా సంవత్సరాంతం ప్రతి నెల చేస్తూ ఉంటారు, అది చేయకపోయినా సంవత్సరం చేయకపోయినా తద్వారా వారి యొక్క బాధ అనేటువంటిది ఏ స్థితిలో ఉంటుందంటే ఆ ఒక దోష విధానాన్ని అనుసరించి తర్వాత జన్మకు తగులుతుంది. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, ఆ చనిపోయినటువంటి మనిషికి ఆ కొడుకు చేయలేదు సరిగ్గా, ఆ కొడుకు చేయకపోతే ఆ కొడుకు కలిగే సంతానానికి పితృదోషం ఆపాదిస్తుంది, అతనికి ఆపాదించదు. వారసులకి వస్తుంది, ఆపాదించి వాళ్ళకి ఉద్యోగాలు రావు. అంటే ఆడపిల్లలకు కూడా వస్తుందా? మగపిల్లలకి? ఆడపిల్లలకు వస్తే వివాహ సమస్యలు వస్తాయి. వివాహం కనుక ఎట్లాగొట్ల అయింది అనుకుంటే సంతాన సమస్యలు వస్తాయి. ఎట్లాగొట్టు సంతానం కలిగింది అంటే వాళ్ళకి ఏదో ఒకటువంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళకి. అలాగే మగపిల్లలకి చదువు చక్కగా వస్తుంది, ఉద్యోగం రాదు, ఉద్యోగం కోసం తిరగని ప్రదేశం ఉండదు, నానా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఉద్యోగం అనేటువంటిది అది వాళ్ళకి పెద్ద గుదిబందలాగా తయారయ్యే స్థితి వాళ్ళకు వస్తుంది, ఆ పితృదోషం అనేటువంటిది. ఆ పితృదోషాలు అధికంగా ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు పూర్తిగా ఈ యొక్క 15 రోజుల్ని మనం వినియోగించుకోవాలమ్మా. అంటే 15 రోజుల పాటు కూడా ఖచ్చితంగా ఉదయం పాటు నువ్వులు నీళ్ళు తీసుకొని తర్పణం వదిలిపెట్టి తీరవలసినదే. నేను వదిలిపెట్టండి ఏదో ఒకరోజు చేస్తాను అంటే ఇంకా చేయటం దేనికి, అది కూడా 3 పూట్ల తింటున్నాగా, నెల మొత్తం తింటున్నాగా. వాళ్ళకి సంవత్సరానికి వచ్చేటువంటి ఒక 15 రోజుల్లో వాళ్ళ రుణం తీర్చుకోవడం అనేటువంటిది నువ్వు ఒక 10 నిమిషాల సేపు నువ్వులు నీళ్ళు వదిలిపెట్టుకోవడానికి నీకు ఇబ్బంది కలిగింది అంటే ఆ దోషం అనేటువంటి అనువంశికంగా నీకు ఆపాదిస్తూనే ఉంటుంది. అందులో కూడా గొప్ప యోగం ఏంటంటే అమ్మా, గ్రహణము అలాగే ఈ యొక్క మహాలయ పక్షాలు నేను ఇంతవరకు చూడలేదు. అవునా? దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే పితృదోషంతో బాధపడేటువంటి వారి యొక్క దోషం ఠక్కని పోతుంది. ఆ రెండు కలిసి రావడం అనేటువంటిది ఒక యోగం కూడా. అయితే కొన్ని దోషాలలో కూడా కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని కర్మలలో కూడా కొన్ని కర్మలు ఉంటాయి. అంటే కర్మ చేయటం మన విధి, ఫలితం పరమేశ్వరాధీనం. అటువంటి వాటిలో కూడా కొన్ని యోగాలు భగవంతుడు మన యందు ఉండేటువంటి ప్రేమతో ఇస్తున్నాడు అనేటువంటి వినమ్మా. ఆ గ్రహణ విధానము ఈ రెండు రావడం, గ్రహణంలో చేసేటువంటివి అత్యంత శక్తిని ఇస్తూ ఉంటాయి. మేము ఆ గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలు చేస్తూ ఉంటాం, దేవాలయాలు తలిపేసేసినప్పటికీ కూడా. అయితే అప్పుడు దేవుళ్ళ శక్తులు కోల్పోతారంటారు కదా, మరి ఎట్లా? అందుకని దేవాలయాలు తలిపేసేస్తాడు, మేము మంత్రానుష్ఠానాలు చేసుకుంటాం. ఇప్పుడు కొన్ని మంత్రాలు మాకుంటాయి, ఆ మంత్రం అనేటువంటిది ప్రతిరోజు ఒక 1000 చేయాలి. ఏదో కార్యం చేయలేకపోయాం, ఈ గ్రహణ ప్రభావం వచ్చినప్పుడు ఒకసారి చేసినా కొన్ని వేల ఫలితం వస్తుంది. అటువంటిది ఆ రోజు నాడు కూర్చొని ప్రతి ఒక్క మంత్రము ఒక 1100 సార్లు చేసుకుంటూ వెళ్తాం. పురశ్చరణ అంటారు, మళ్ళీ అది సిద్ధి పొందుతాం మేము. అటువంటి అత్యంత యోగవంతమైనటువంటి సమయం అది. భాద్రపద పౌర్ణమి, భాద్రపద పాడ్యమి, గ్రహణం, మహాలయ పక్షాలు, ధర్మశ్చతుష్పద్ ధర్మార్థకామ్య మోక్షాలు దర్శనాన్ని అన్నీ ఒకేసారి కలిసి వస్తే ఎలా ఉంటుందంటే రేపు గ్రహణాలనే ఉంటుంది. ఆ స్థితిలో ఈ ఒక్క విధానాలు ఆచరించడం కావచ్చు, లేదా ఈ తర్పణాలు వదలటం అనేటువంటిది చాలా అత్యంత శ్రేయదాయకం అండి. విజయవాడలో అయితే మన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మా ఇళ్లలో ఉంటుంది, మా ఇళ్లలో ఈ విధానాన్ని ఆచరించాలి అంటే కొంతమంది బ్రాహ్మణుని పెట్టి మంత్రానికి పెట్టి దానికి ఒక ఆబ్దిక విధానం ఉంటుంది, మహాలయ విధానం. సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అది అంతమందికి భోజనాలు పెట్టి
బట్టలు పెట్టి వస్తువులు చెంబులు గ్లాసులు అవన్నీ ఇచ్చి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం మేము. అది విజయవాడలో కూడా ఏర్పాటు చేసాం. మన వాళ్ళు అంటే మనకు సంబంధించిన వాళ్ళు చాలా మంది మహాలయ పక్షాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి శుభ్రంగా చేసుకోండి. ఇంట్లో అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. ఆ అవకాశం ఇంట్లో ఒకవేళ లేదు అంటే కనుక మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో ఆ రకంగా ఖచ్చితంగా ఒక మడి ఆచారంతో చేసే విధంగా అక్కడ ఏర్పాటు కూడా జరిగిందమ్మా. ఓకే, ఇప్పుడు ఇవి చాలా మంది సంవత్సరికం చేసిన తర్వాత మళ్ళీ అసలు ఇట్లాంటి తర్పణాల జోలికే పోకుండా ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళ కోసమే అమ్మా ఎక్కువగా ఇది ఈ 15 రోజులు వచ్చేది. ఇందాక నేను చెప్పింది అదే, అటువంటి వాళ్ళకి ఈ పితృదోషాలు అనువంశికంగా వచ్చేది. ఓకే ఓకే. ఎందువల్లనంటే కడుపులో పిండం ఉంది, బిడ్డకేం పెట్టట్లేదుగా, బయటికి రాగానే బిడ్డకి పాలిస్తుంది. ఎందుకు ఇస్తుంది మరి? బయటకు వచ్చారు, వాడు ఆహారం వాడు తింటారని చెప్పి వదిలేచ్చు కదండి. చనిపోయారు, సంవత్సరం అయిపోయింది, ఇక ఎందుకు చేయడం అని చెప్పి వదిలేశారు కదా. వీళ్ళ బ్రతుకున్నంతకాలం పుట్టినరోజులు చేసుకుంటున్నారుగా, ఎందుకు చేసుకోవడం? ఎప్పుడో ఒకసారి పుట్టావు, మళ్ళీ పుట్టినరోజు ఎందుకు చేసుకుంటావు నువ్వు? ఏదో పెళ్ళయింది, మళ్ళీ ప్రతి సంవత్సరం పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటావు? ముండమోపి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఇవన్నీ ఎందుకు చేసుకోవడం? అంటే నీవు బ్రతుకున్నావు కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి. నీకు జన్మనిచ్చిన వాళ్ళు పోతే వాళ్ళ సంవత్సరానికి ఒక రోజు పెట్టడానికి నీకు చేతులు రావట్లేదా? నువ్వు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది కదా, అది గమనించుకోవాలి. అంటే మనం చేసే ప్రక్రియ కుటుంబానికి బాగు కాకపోయినా వినాశనానికి దారి తీయకూడదు కదా. మనకి వాళ్ళ పితృదోషం వచ్చిందంటే నా కొడుకు ఏదో తప్పు చేసేది కూడా పితృదోషం వచ్చింది, అబద్ధం. నేను చేసే పొరపాటుకు నా పిల్లవాడికి వచ్చింది పితృదోషం. నా తల్లిదండ్రులు నేను పట్టించుకోలేదు, నేను చూడలేదు, వాళ్ళకి గతిస్తే వాళ్ళకి కావాల్సిన మొత్తం చేయలేదు కనుక వాళ్ళ బాధ. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు కడుపుకి అన్నం పెట్టకపోతే వాళ్ళు ఏమంటారు? కడుపు మాడుతుంది, ఏడుపు వస్తుంది, అమ్మ తిట్టో అరుచో ఏదో చేస్తుంటారు. అలాగే మన పెద్దవాళ్ళు వాళ్ళు గతించారు, గతించిన తర్వాత కూడా మనకు వాయు స్వరూపం అంటారు కాకి. మనం పిండ పెట్టినప్పుడు కాకి వచ్చి ఎందుకు తీసుకెళ్తుందండి? మనకి గర్ద వస్తుందా, పిల్లి వస్తుందా, కుక్క తీసుకెళ్తుందా? లేదు కదా. అక్కడ పెట్టగానే కాకు వస్తుంది. కాకి అంటే మనం చాలా ఇదిగా ఉన్నాం. కాకి మన ఇంట్లోకి వచ్చింది, మన బిడ్డను మొదట తీసుకెళ్ళిందంటే మనకు కొంచెం కొంచెం దోషాలు నిర్వీర్యం అవుతున్నట్టే. అందుకని అది ఎక్కడ దోషాలు పోతాయని చెప్పి కాకులు కాస్త కనిపించకుండా చేశారు. మన హైదరాబాద్లో కాకులే కరువైనాయి. ఒకప్పుడు ఒక పిండం పెట్టగానే కావుగా అన్నీ వచ్చేవి. నేను ప్రత్యక్షంగా చూశానమ్మా. తారనాక దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోతే వాళ్ళ కార్యక్రమం తీసుకుంటే వెళ్ళా. ఈ 10 రోజులు చేసే కార్యక్రమానికి వెళ్ళా. వాళ్ళు పెండం పెట్టారు, కాకి రావట్లే అంతసేపటికి. రోజు చేస్తున్నారు, కాకి రావట్లా. ఏంటి అని అంటే వాళ్ళ చనిపోయిన మనవడు రాలేదు. ఆ మనవన్ని పిలవడం వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు. అక్కడ అందరూ చూస్తున్నారట. 3 రోజులు 4 రోజులు 5 రోజులు అయింది, కాకి రావట్లా. ఏంటి అంటే అప్పుడు అందరి గురించి ఆలోచించి ఆ మనవన్ని రేపు పిలిపిస్తా అని చెప్పి దండం పెట్టుకోమని చెప్పగానే చూస్తూనే ఉన్నాము. ఆ మాట అన్న మరుక్షణం కాకొచ్చా పిండం పట్టుకుని వెళ్ళిపోయిందండి. అంటే పితృదేవతలు వాయుస్ రూపంలో వస్తారు ఖచ్చితంగా. అంటే ఆ 10 రోజులు కావచ్చు, ఆ చనిపోయిన రోజు వచ్చినప్పుడు, ఈ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు మనం వాయుస పిండం పెట్టినప్పుడు మనం కోరుకునేటువంటి మనం ఏదైతే తలుచుకుంటామో అది వాళ్ళకి ప్రీతికరమైనది తలుచుకుంటే వెంటనే వచ్చి తీసుకెళ్తారు మా వాళ్ళు. అదే పితృరూపం అనేటువంటిది ఆ రూపంలోనే మనం చూసుకుంటూ ఉంటాం. చాలా మందికి అవగాహన ఉండదు, ప్రత్యక్షంగా నేను చూశాది. కాబట్టి అటువంటి వాళ్ళకి చాలా అవసరం అమ్మా ఈరోజు. ఈ 15 రోజులు కూడా వాళ్ళ అదృష్టం, పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ కూడా కాదు, ఏ జన్మలో చేసుకున్న సుకృతమో, మహాలయ పక్షాలు, భాద్రపద పౌర్ణమి, చంద్రగ్రహణం అన్నీ కలిసి రావడం ఎంత యోగం అమ్మా అది. అంటే వీళ్ళు చేసుకున్నటువంటి అనుజన్మరక దోషాలన్నీ కూడా ఆ 15 రోజుల్లో పోతున్నాయి. ఈ పితృదోషాలకు సంబంధించిన అన్ని కూడా నిర్వీర్యమయ్యి జీవితం సార్థకత బాగుపడేటువంటి యోగ్యత ఆ రూపంగా వాళ్ళందరికీ కూడా ఆపాదించిందమ్మా. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే అంతే. గురుగారు, అమావాస్య రాబోయే ఈ అమావాస్యని పెద్దల అమావాస్య అంటుంటారు కదా, ఎందుకని ఆ పేరు వచ్చింది? ఆ రోజు చేయాల్సిన క్రతువులేంటి? అసలు ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి తెలియజేయండి. మహాలయ అమావాస్య అంటే పితృ రుణం తీర్చుకునేటువంటిది. పితరం అంతేచ కర్మని అని అంటారు. మన ప్రారంధం ఎలా ఉంటుందంటే బ్రతుకున్నంతకాలం వాళ్ళ మాటలు వినం, చనిపోయిన తర్వాత కర్మకాండాలు కూడా మనం సరిగ్గా చెయ్యం. ఆ రెండూ చేయకపోవటం వలన తర్వాత తరం నుంచి పితృదోషాలు ఆపాదిస్తాయి. పితృదోషానికి మూలం ఆ పితృదేవతలకి చేయవలసినటువంటి విధానాలను అనుసరించకపోవటమే. ఎప్పుడైతే పితృదోషాలు ఆపాదిస్తాయో, పితృదోషం ఆపాదించిన దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగము రాదు, సరిగ్గా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ చదువు ఇట్లా పూర్తయితే ఉద్యోగం రాదు,
ఒకవేళ ఏదైనా ఉద్యోగం వస్తే ఎదుగుదల ఉండదు, వివాహం విషయంలో ఇబ్బందులు, సంతానం విషయంలో ఇబ్బందులు. ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులకు దినదినకంటే 100 ఏళ్ళ ఆయుష్. ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఈ కొనసాగేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఇందులోంచి బయటపడడానికే ఈ మహాలయ పక్షాలు 15 రోజుల పాటు నిత్యం నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి కాకి ఇంత అన్నం ముద్ద పెట్టాలి ప్రతిరోజు. అంటే మామూలుగా 360 రోజులు పెట్టాల్సిందే. మనం ఎలా అయితే కనుక అన్నం తింటున్నామో కాకి పిండం, ఏ పిండంగా అయితే మనం కడుపులో పడ్డాం అది పిండత్రయం అంటారమ్మా. ప్రేతస్య పిండం, పితరస్య పిండం, గర్భస్థ పిండం అని. చనిపోయినప్పుడు ప్రేతపిండం అని పెడతారు. ఆబ్దీకాలు చేసినప్పుడు పితరపిండం, పితుహు శబ్దంతో పిండం పెడతారు. గర్భంలో పడేటువంటిది గర్భస్థ పిండం, దాని పేరే పిండం. అందుకనే కాకి పెట్టేది వాయుసపిండం ఇంతే ఉంటుంది. అంత నలుసుగా లోపల పడతారు. ఆ పడిన వ్యక్తి ఇంతగా బయటికి వస్తాడు. ఆ విధానాన్ని నుంచి వాడు ఇంట్లో ఆ తల్లిలో తండ్రిలో చనిపోయిన దగ్గర నుంచి వీడు బ్రతికినంతకాలం కూడా ప్రతిరోజు కాకి ముద్ద పెట్టాల్సింది మనం పెట్టం. ఎందుకంటే దానికి ఆహారం, చనిపోయిన వ్యక్తికి కూడా ఆహారం పెట్టాలి. కాకి రూపంలో వచ్చి తీసుకువెళ్తారు పితృదేవతలు. మనకు ఇప్పుడంటే పెద్దగా పట్టించుకోగానండి, పూర్వంలో ఇంటి ముందు కాకి వస్తుంటే చుట్టాలు వచ్చారనో, ఒక లేదంటే ఏదో పోస్ట్ వస్తుంది, మనీ ఆర్డర్ వస్తుంది, ఏదో ఒక రకమైన మనకు ఇండికేషన్స్ లాగా ఉండేవి. అలాగే నార్మల్ రోజుల్లో ఎలా ఉన్న ఆబ్దేకం రోజు నాడు 2-3 కాకులు ఇంటి చుట్టూదా తిరుగుతుండేవి. పెద్దలకి ఏమైనా శర్మని చేసినప్పుడు ఆ కాకి పిండం పెట్టగానే పట్టుకొని వెళ్ళిపోయేవి నమస్కారం పెట్టుకోగానే. అటువంటివి ఈ మామూలుగా సంవత్సరం ఎట్లాగో చెయ్యం. ఈ యొక్క 15 రోజులైనా రోజు నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి అన్నం ముద్ద పెట్టి మీరు భోజనం చేయాలి. ఇవన్నీ చేయలేదు. ఆ పెద్దల అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ రోజైనా సరే కనీసం ఈ పెద్దల్ని తలుచుకొని వాళ్ళకి చేయాల్సిన శర్మని పిండ ప్రదానాలు అవన్నీ ఖచ్చితంగా చేసి వాళ్ళని తృప్తిపరచాలి పితృదేవతల్ని. ఎందువల్లనంటే పితృశాపం అనేటువంటిది ఈశ్వరుడు వచ్చిన దాన్ని తొలగించలేడు. పితృశాపం ఈశ్వరుడు వచ్చినా తొలగించలేడు. ఎందువల్లనంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు వాళ్ళ నుంచి నువ్వు వచ్చావు. వాళ్ళు లేకపోతే నువ్వు ఉన్నావా? లేవు. అటువంటి వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పిండంగా కడుపులో పడితే ఆ పిండ రూపంలో కడుపులో పడ్డ దగ్గర నుంచి శిశువు రూపంలో బయటకు వచ్చేంత వరకు నేను జాగ్రత్త కాపాడుకున్నారు. 6వ నెలలో కూడా పిండం ఎలా ఉంది చూస్తూ ఉంటారు. ఇట్లా 7వ నెల వచ్చినప్పటికీ ఏంటంటే ఆ పిండ రూపంలో కడుపులో పడితే 10వ నెల నువ్వు బయటకు వచ్చేంత వరకు కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అటువంటిది మనిషి చనిపోయిన తర్వాత నువ్వు పెట్టలేకపోతున్నావు. ఆ దోషం అనేటువంటిది పూర్తిగా వంశాన్ని ఆపాదిస్తుంది. అంటే ఎవరైతే పెట్టలేదో వాళ్ళ సంతానం ఆపాదిస్తుంటుంది. అటువంటివన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలంటే కనీసం ఈ 15 రోజులైనా నువ్వు చేయలేకపోయావు. అమావాస్య రోజైనప్పటికీ కూడా ప్రత్యేకంగా నువ్వు కనుక ఇటువంటి విధానాన్ని కనుక ఆచరించినట్లయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల పితృశాపం, పితృదోషాలు తొలగిపోతాయి. అది చేయలేదా నీకున్న పితృదోషం, పితృశాపం నుంచి ఈశ్వరుడు కూడా బయటకు పెట్టలేడు, నిన్ను అనుభవించాల్సిందే అది. దానికి తోడు ఈసారి విశేషం ఏమిటంటే మనకు ఈ భాద్రపద అమావాస్య గ్రహణం కూడా ఉంది. బుధాదిత్య యోగం, బ్రహ్మయోగం, పెద్దల అమావాస్య, మహాలయ అమావాస్య గ్రహణం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. అది కూడా ఆ రోజు ఉత్తర నక్షత్రం. ఇన్ని కలిసి రావటం వలన యోగం కూడా అద్భుతంగా ఆపాదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పితృదోషాలు, పితృశాపాల నుంచి బయట పడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కనీసం అమావాస్య రోజైనా పరిపూర్ణంగా చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ కూడా నిర్వర్తించినట్లయితే సుఖంగా, క్షేమంగా ఆ కుటుంబం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుందండి. అంటే బ్రాహ్మణులను పిలిచి మళ్ళీ కార్యక్రమం చేయించాలి. అదే మా ఇళ్లలో అయితే 7-8 గంటలు పడుతుంది కార్యక్రమం. ఉదయం 9 గంటలకు ఆచమ్య కేశవ స్వాహ అంటే వచ్చిన వాళ్ళందరికీ 5-6 బ్రాహ్మణులు పిలుస్తాం. వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి అన్నీ చాలా ఉంటాయి. అవన్నీ చేసి వాళ్ళందరినీ పంపించి మేము భోజనానికి కూర్చునేప్పటికి 5 అవుతుందండి సాయంత్రం. అంత పెద్ద కృతి ఉంటుంది. ప్రతి ఒక్కరు అలాగా చేయాలా? అవసరం లేదు. మా ఇళ్లలో విధానం అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం చెప్పడం ఉంటుంది. పిండితో చేస్తారు, బియ్య పిండితోటి. వాళ్ళకి సుమారుగా ఒక 2-2.5 గంటలు ఉండే విధానాన్ని 1 గంటన్నర, 2 గంటలు, 2.5 గంటలు అట్లా సమయం పడుతుంది. అంటే పేర్లు ఎన్ని ఉండే విధానాన్ని అనుసరించి ఎక్కువ టైం పడుతుంది. ఒక 50-60 పేర్లు అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది. అంతమంది అనుకోండి అయిపోతుంది. అవన్నీ ఏం చేయలేము అని అంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం కదా, వాళ్ళ ఫోటో పెట్టి నచ్చినవి వండి పెట్టి దండం పెట్టుకుంటారు. అలా సింపుల్ గా చేసేస్తే చేయటం ఎందుకు? ఇంకా
చెందదాది ఎందుకు అవసరం ఏంటి, దాని ఉపయోగం ఏంటి? వాళ్ళకి పెట్టవలసిందే పిండ ప్రదానం. వాళ్ళకి పెద్దలు చనిపోతే వాళ్ళకి పెట్టేదే పిండం. అది పెట్టడానికి నేను వండి పెట్టేస్తాను, ఉపయోగం ఏంటమ్మా? ఆ ఫోటో ఉండాలి. కానీ అక్కడ ఆ వైదిక క్రతం ఈ 15 రోజులను ఏదో ఒక రోజు కుదిరిన వచ్చేయండి, కుదిరిన రోజు ఏదో కుదరలా, కనీసం అమావాస్యని మిస్ చేయకుండా ఆ పెద్దలకి చక్కగా వాళ్ళ దర్భంతో ముడివేసి పెడతారు. నువ్వులు వస్తాయి, మళ్ళీ దర్భపులు వస్తాయి, బియ్యం వస్తాయి, ఎవలు వస్తాయి, అవన్నీ అక్కడ పెట్టుకొని గంధం తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అర్చన మొత్తం చేసుకుంటూ వచ్చి వాటికి కాళ్ళు కడిగినట్టుగా. అయితే మీ మామూలుగా బయట పొత్తర్లు పెడుతూ ఉంటారు, అంటే విస్తరాకులు పెట్టేసేసి బియ్యము ఉప్పు పప్పు అవన్నీ స్వయంపాకంలాగా అన్ని వరుసగా పెట్టి దానికి విధానాలు మొత్తం పూర్తి చేసి ఇస్తూ ఉంటారు. ఇది చేయకుండా నేనేదో ఫోటో పెట్టేస్తాను, వంట చేస్తాను, ఉరికే పెట్టేస్తాను, ఉపయోగం ఏంటమ్మా? వాళ్ళు నీకు జన్మనివ్వడానికి ఎంత కష్టపడి ఉంటారు? నీ జన్మ సార్థకత చేయడానికి నువ్వు ఎంత కష్టపడాలి అంటే, నీ కడుపులో పడ్డ దగ్గర నుంచి కూడా నీకు పెళ్లి చేసి నీకు పిల్లలు పుట్టి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా నీ క్షేమాన్నిగా కోరింది. చనిపోయిన తర్వాత సంవత్సరానికి ఒక రోజు ఇంత పిండం పెట్టడానికి కూడా మనకు కుదరట్లేదు అంటే ఎట్లమ్మది? అది కరెక్ట్ అయిన విషయం కదా. అదేనండి, ఇటువంటివి చేస్తున్నాము, దాని ప్రభావం పిల్లలకి అంటుతుంది. తర్వాత ఆ పిల్లలు అనుభవిస్తారు, ఎదుగుండదు పాపం, కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకంతే ఉంటారు, ఎదగలేరు. ఆ కష్టపడినంత ఏమవుతుందో తెలీదు. మరి ఏంటండి పరిస్థితి? ఇప్పుడు ఎందుకు కష్టపడతారు? ఎదగాలి, స్థిరపడాలనే కదా. ఎంత కష్టపడుతున్నా అక్కడే ఉంటున్నారు. మీరు ట్రెడ్మిల్ మీద 2 గంటలు పరిగెత్తండి, ఎక్కడ ఉంటారు? మామూలుగా 2 గంటలు నడిస్తే ఎందుకు కూడా వెళ్ళిపోతాం, ఒక 2 కిలోమీటర్లైనా వెళ్తాను. 2 గంటలు నడిస్తే, అదే ట్రెడ్మిల్ 2 గంటలు పరిగెడితే అక్కడే ఉంటాం. అలానే ఉంటుంది మా పరిస్థితి. అంతే. అయితే కానీ చాలా కాలం నుంచి చాలా మంది ఇలానే చేస్తుంటారు కదా. పూర్వకాలంలో లేని ఎన్నో రకాల దోషాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ చేయకపోవడం వల్లేనా? ఇప్పుడు మనకు స్తోమత లేక చేయలేదు అంటానికి కూడా అర్హత లేవు. ఎందుకనంటే తండ్రికి దద్దరం పెట్టడానికి స్తోమత లేదు, పుట్టినరోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందా, పెళ్లి రోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందా? న్యాయంగా మాట్లాడుతున్నాను నేను. తల్లికి తండ్రికి దద్దరం పెట్టింత పిండం పెట్టడానికి, ఒక ముద్ద పెట్టడానికి స్తోమత లేదంటే నాకు, అదే ఇంట్లో ఏదైనా పండగ చేసుకోవడానికి పబ్బం చేసుకోవడానికి స్తోమత వస్తుందిగా. నీకు నిజంగా స్తోమత లేదంటే అది కూడా నీకు ఉండకూడదు, అది కూడా ఉండకూడదు నీకు స్తోమత. అది స్తోమత లేకపోవడం అంటే. కానీ నీకు రోజు నీ నిత్యకృత్యాలు ప్రతిదానికి కూడా ఉపయోగిస్తూ అవసరం వస్తూ అన్ని రకాలుగా తీర్చుకుంటూ తల్లికి తండ్రికి పిండం పెట్టాల్సి వచ్చాడు, నాకు స్తోమత లేదని నేను చేయలేను అంటే అది కాపాడుతుందా నిన్ను? రేపొద్దు నీ కొడుకు ఇదే పని చేస్తే నువ్వు ప్రేత పిశాచలాగా రోడ్డు మీద తలకిందులు వెళ్ళాడుతూ ఉంటాడు, పిశాచమైపోయి. అవసరం అండి అవి? ఒక్క ముద్ద పెట్టడానికి ఏమైందండి? బియ్యపిండి ఓ 100 గ్రాములు అవుతుందిగా, బియ్యపిండి 200 గ్రాములు అవుతుందిగా. ఒక అరటిపండు అంత బెల్లం వేసి పాలేసి గట్టిగా మొత్తం ముద్దలు చేసేసి ఆరాధన చేసుకొని అర్చన చేసేసుకొని ఆ పిండ ప్రదానం పెట్టి అంత బెల్లం మొక్కన వేదన పెట్టడానికి ఏమవుతుందండి? ఓ 2 గంటల సమయం పోతుంది, ₹1 ఖర్చు అవుతుంది, అంతే కదా. మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళు మొహం చూడట్లేదు కదా. అంటే ఇంక ఇప్పుడు ఈ అమావాస్యకు చేస్తే మధ్యలో వాళ్ళ తిథి ప్రకారం చేయొద్దా? తిథి ఎట్లాగో మనం చేయాలి, అది చెయ్యం కదండి. అంటే అది చేసే వాళ్ళు ఇప్పుడు చేయకపోయినా పర్లేదా? చేయాల్సింది. ఇప్పుడు మీకు అంటే కోపం రాదండి, ఒక మాట చెప్తా. అంటే మీకని కాదు, వివాహమైంది, పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటున్నారు? అంత అవసరం లేదు కదా. అయితే వివాహం అయితే అయిపోయింది, 25 ఏళ్ళు వస్తే సిల్వర్ జూబిలీని గోల్డెన్ జూబిలీని ఎందుకు చేసుకుంటున్నారు? అంత అవసరమా? పుట్టినరోజు రోజు సంవత్సరం పెరుగుతుంటే ప్రతి సంవత్సరం వచ్చేదేగా, ఎందుకు చేసుకోవడం? మానేసేచ్చు కదా. మానేస్తున్నారా? అంటే అది మన సొంతది, మన ఆనందం, మన స్నేహితులతో పంచుకునేది. ఇది ఏంటంటే పిండ ప్రధానం అంటే తల్లిదండ్రులకు చేసేది. మా అమ్మకి దద్దనం పెట్టాలి, మా నాన్నకి దద్దనం పెట్టాలి, ఎవరినైనా అనుకుంటారు. నీ మొహం మండ సిగ్గు ఎగ్గు లేకపోతే నీ బ్రతుక్కి నీకు జన్మనిచ్చిందే వాళ్ళు కదా. అంటే చాలా మంది తెలియదు కూడా గురువుగారు, తెలియదు అనే మాట వాళ్ళకు ఇలాంటివి రెగ్యులర్ గా చేస్తుండాలి తప్పండి. తెలియదు అనే మాట అబద్ధం. మన ఇంట్లో చెప్తా మన ఇంట్లో పూర్వం నుంచి కొన్ని నడుస్తూ ఉంటాయి, మనం చూడం, అవన్నీ పట్టించుకోం. ఎందువల్లంటే చిన్నపిల్లలకి చనిపోయిన వాళ్ళకి వేసేది ఎందుకు చెప్పాలి అని చెప్పరు. తాతయ్య ప్రసాదం అని మాత్రమే ఇస్తారు మనకు. ఏ బెల్లం మొక్కలో ఇంకోటనో అనే వాళ్ళు తాతయ్య ప్రసాదం పరవానం తినరా అంటారు. అలాగే చిన్న పంచమైన కాకి ముద్ద పెట్టడం కూడా చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకరోజు అయినా సరే అన్నం పెట్టి అది ఎందుకు పెడుతున్నామని మనం అడగలేం. అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పే స్థితి వస్తే మనం వినే స్టేజ్ దాటిపోతాం.
అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పిలిచి చెప్దామని నా ఊరికి ఏదో చేదస్తాను నన్ను ఊరుకో, ఇవాళ కాకలు ఎక్కడ ఉన్నాయి, ఇవాళ పిశాచాలు ఎక్కడ ఉన్నాయి, ఇవాళ కూడా ఇవాళ పిండాలు పెడతారేంటి? సూర్యుడే ఉన్న భూమిలోంచి వస్తున్నాడా? తూర్పు ఏమన్నా ఇటువైపు మారిందా? ఆకాశంకి ఎందుకు భూమి పైకి వెళ్ళిందండి? మరి ఇవాళ కూడా పిండాలు పెడతారంటే ఇవాళ నువ్వు పిండా కూడా తినేది, అన్నమేగా తినేది మరి కాదా? ఆనాడు తినేది అన్నమే, ఈనాడు తినేది అన్నమే. మనం ఎందుకు తింటున్నాం అన్నం? తప్పండి అది. తెలుసుకొని ఏం చేస్తానులే అని ఒకటి. ఈ మధ్యన ఫ్యాషన్ తల్లిదండ్రికి పిండాలు పెడుతున్నామంటే మీ నాన్నకి నువ్వు పెడతావా అని ఏదో ఒకటి అంటాడు. అమ్మో అడిగి నేను చెప్పకూడదు కాబట్టి నేను పెట్టడం మానేసా. నువ్వు పెట్టడం మానేసావు, నువ్వు అన్నీ మానేస్తున్నావు, అట్లా మానట్లేదు కదా. నువ్వు చేసే ప్రతిదీ కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ అవుతుంది నీ పిల్లలకి ఎదుగుదల లేకపోతుంది. నువ్వు చేసే దరిద్ర పనులకి పిల్లల్ని ఎందుకు నాశనం చేయటం? మనం పిల్లల్ని ఎందుకు కంటాం? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, పిల్లలకి అన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చూస్తాం. ఇటువంటి పనులను చేసి పిల్లల్ని కంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అసలు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది. కేవలం మహాలయ పక్షాలు అంటే ఎన్నో రకాలైనటువంటి పరిహారం లేని పాపాలని కూడా నిష్కృతి చేసేటువంటిది. అవి ఎలాంటి పాపాలైనా సరే పూర్తిగా నిష్కృతి చేసేటువంటిది మహాలయ పక్షాలు. అందుకని వీటికి అంత గొప్పది. భాద్రపద మాసంలోనే వచ్చింది. దీనికి చాలా ప్రమాణాలు ఉన్నాయి మళ్ళీ. అందుకని ఏంటంటే ఏదైనా పితృదేవతలకి చేసేటువంటిది పితృదేవతలకి చేయవలసింది చేస్తే వచ్చే ఫలితం ఏ దేవతకి చేసినా రాదు. ఆంజనేయ స్వామికి చేయండి, శివుడికి చేయండి, విష్ణుమూర్తికి రాదు. వీళ్ళకి చేసి వాళ్ళకి నమస్కారం చేయి అన్నీ ఇస్తారు. వీళ్ళకి చేయకుండా వీళ్ళని గాలికి వదిలేసి వాళ్ళకి ఎన్నైనా చేయి, మొహం కూడా చూడరు. కాబట్టి అది గమనించుకోవాలమ్మా విషయం. ధన్యవాదాలు గురుగారు.